సార్ పర్స్ ఇక్కడే పడింది సార్. అయితే తీసుకోరా. ఎంత పొగరు వాళ్ళకి. మళ్ళీ అటువైపే విసిరేయండి నాన్న, లేదంటే మంటల్లో వేసి కాల్ చేయండి. సార్ 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 వద్దు సార్, నా పర్సు నాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్. మీకు దండం పెడితే నా పర్సు నాకు ఇచ్చేయండి సార్. ఏదో ఇంపార్టెంట్ అంటున్నారని ఇస్తున్నాను, లేదంటే ఆ ఇంటి నుంచి వచ్చిన వస్తువునైనా మనిషినైనా కాల్ చేస్తాను. అయినా ఇంత చిన్న పర్స్ కోసం అంత పెద్ద మాటలు ఎందుకు సార్? నా పర్స్ ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్. అవును, అంత కంగారు పడుతున్నావు, ఇందులో ఏముంది? అంటే సార్ అది తీసుకో. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. మావి చూసేశాడు. అందులో ఎవరిదో లేడీస్ ఫోటో ఉంది కదా బా. అమ్మ నాన్నకైనా బుద్ధి ఉండాలి కదా, అందులో అమ్మ ఫోటో ఉందని తెలుసు కదా. రావుడు ఏముందిరా అందులో? ఫోటో చూసి నాన్నెందుకు అలా అయిపోయారు? మామి చంపేకి ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం బెటర్. ఆగో. అయిపోయినరా. ఏంటిది? సార్ అది అది అడుగుతున్నాను కదా, చెప్పు. అంటే మీకు ముందే చెప్పాలనుకున్నాను. నాంచకుండా ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పు. మీ ఇంటికి వచ్చిన రోజే చెప్పాలనుకున్నాను. మీరు ఎలా తీసుకుంటారోనని. ఎవరైనా దేవుడి ఫోటో పెట్టుకుంటారయ్యా, నువ్వేంటి నా ఫోటో పెట్టుకున్నావు? బా నీ ఫోటో పొందా ఏంటి? నేను చూడండి. ఏంటి మావయ్య నాన్న ఫోటో ఉండడం ఏంటి? ఎదుటివ్వు. ఏదే ఇదిగో. అమ్మయ్య సార్, దేవుడు కాపాడాడు సార్. దేవుడు కాదురా, అమ్మ కాపాడింది. చెప్పు బాబు, నా ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకంటారేంటి సార్? మీ ఇంట్లో నాకు ఆశ్రయం కల్పించిన దేవుడు మీరు. మీ ఇంట్లో భోజనం పెడుతున్న దేవుడు మీరు. మీ మనిషిలా చూసుకుంటున్న దేవుడు మీరు. ఇప్పుడు చెప్పండి సార్, కంటికి కనిపించని ఆ దేవుడు ఫోటో పెట్టుకోమంటారా?
కళ్ళ ముందున్న ఈ దేవుడి ఫోటో పెట్టుకోమంటారా? చెప్పండి సార్. ఒరే మరి మావయ్యని ఆకాశానికి ఎత్తేయకురా. సార్ కొంచెం ఎక్కువ అనిపించట్లేదా? అందుకే ఆపేశాను. నీ అభిమానానికి హద్దు లేకుండా పోయిందయ్యా. ఏంటి సార్ మీరు అలా అంటారు? మిమ్మల్ని పర్సులో కాదు సార్, నా గుండెల్లో పెట్టుకున్న తక్కువే. అదంతా నీ అభిమానం లేవయ్యా. అమ్మా ఆ పర్స్ అతనికి ఇచ్చేయండి. అలాగే బ్యాంక్ నాన్నగారు. టైం అయిపోయింది, వెళ్తాడు. ఇటు తీసుకో బాబు. అలాగే సార్. థ్యాంక్స్ అండి. ఎరా చిట్టి, అబ్బా, ఏంట్రా పర్సులో ఎవరో ఆడవాళ్ళ ఫోటో ఉందన్నావు? అంటే నేను ఏంటి మీ భావనికి అలా కనిపిస్తున్నాడా? నా మీద పడ్డావేంట్రా? సార్ నేను వెళ్ళొస్తాను. మంచిది బాబు, జాగ్రత్త. వెళ్ళొస్తాను అలివేలు మంగతాయారు గారు. బాయ్ పద్మావతి గారు. ఏమండి పర్స్ ఇచ్చిన పక్కింటి అమ్మగారికి చాలా థ్యాంక్స్ అండి. ఏయ్! ఉంటాను సార్, బ్యాంక్ టైం అయిపోతుంది. రండి సార్, రండి. ఉంటాను సార్. అమ్మాలి వెలు నేను చూసినప్పుడు చీర కదమ్మా కనిపించిందే. ఓరేయ్ ఒక్క కళ్ళతోడు సరిపోదురా నీకు. మోదనస్తు సన్నాసి మోదనస్తు చిచే. ఏంటో అంత అయోమయంగా ఉంది. అక్క చేత నిమ్మకాయ పులిహోర తెచ్చుకుని పుల్లుగా తింటే కానీ బుర్ర పనిచేయదు. అక్క ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయా? అది కాదు అల్వేలు, అసలు ఏం జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు. నాన్న ఫోటోని ముద్దు పెట్టుకోవడానికి చిచ్చి చిచి కొంప తీసి వాడేమన్నా తేడాగాడా? ఈ రోజు ఫోటో మార్చి గండం నుంచి బయటపడ్డారు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయి చెప్పు. నాకెందుకో మళ్ళీ భయం మొదలైంది సుభద్ర. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఏంటో. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. కానీ వాడు చెప్పిన మాట వినటం లేదు. అన్నయ్య ఏమో దూరం చెయ్యాలని, కొడుకేమో దగ్గర చేయాలని చూస్తున్నారు. మధ్యలో నువ్వు నరిగిపోతున్నావు. వాడే అనుకుంటా. మాట్లాడు, నేను ఇప్పుడే వస్తాను. నాన్నా థ్యాంక్స్ అమ్మా. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు నాన్నా? నువ్వు షార్ప్ గా లాంటి ఆలోచన తీసుకోకపోయి ఉంటే ఈ రోజు నేను మావి దగ్గర అడ్డంగా బుక్ అయిపోయేవాడిని. నన్ను సేవ్ చేసావమ్మా. అతిథిగా మావయ్య ఇంట్లో ఉండి ప్రమాదాలకు ఎదురెదడం కంటే నిజం చెప్పి మన ఇంటికి వచ్చేయడమో లేకపోతే బ్యాంకు వాళ్ళిచ్చిన గెస్ట్ హౌస్ లో ఉండడమో చేస్తే మంచిది కదా నాన్నా. ఊర్లో కడుగు పెట్టిన రోజున నేను అలాగే అనుకున్నానమ్మా. నేను 2 రోజులు మావి ఇంట్లో ఉన్న తర్వాత అర్థమైంది ఏంటంటే నేను వాళ్ళకి దూరంగా ఉండి 2 కుటుంబాలని దగ్గర చేయాలని ప్రయత్నించడం కంటే నేను వాళ్ళతోనే ఉంటూ ముందు వాళ్ళ మనసులు గెలుచుకోవాలి అనిపించింది. ఆ రోజు నీ కన్నీళ్లు తుడిచి నీకు దూరంగా వెళ్ళటానికి కారణమే మీ అన్నయ్య మనసులో మళ్ళీ నువ్వు స్థానం సంపాదించాలి అని. అది జరిగే వరకు, ఆ గోడ బద్దలయ్యే వరకు నేను నా ప్రయత్నం మానుకోనమ్మా. ఏమోరా నాన్న, నాకు మీ నాన్నకి భయం మొదలైంది. భయం ఎందుకమ్మా? అన్నయ్యకు నిజం తెలిసిందంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయేమోనని కంగారు పడుతున్నా నాన్న. మీరేం కంగారు పడకండి, అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి. ప్రశాంతంగా ఉండండి. సుభద్ర, సుభద్ర, ఏంటండి? ఒకసారి ఎలా రా. వెంకీతో మాట్లాడుతున్నానండి. ఫైల్ కనిపించట్లేదు, తొందరగా రా. బడిపంతులు ఫైల్ కనిపించట్లేదంట. ఇప్పుడే వస్తానుండు నాన్నా. సరేమ్మా.
ఏంటండి? ఇక్కడ గ్రీన్ కలర్ ఫైల్ ఉండాలి, కనపడడం లేదు. ఇంకెన్ని సంవత్సరాలు మీ వస్తువులు నేను వెతికి పెట్టాలి? ఇంట్లో నాకు ఇంకేం పని ఉండదు అనుకుంటున్నారా? సర్లే ముందు వెతుకు. అయ్యా అసలు ఎక్కడ పెట్టారు మీరు? అత్తా 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 ఇదేంటి ఫోన్ రిసీవర్ పక్కన పెట్టింది? ఎవరో ఏంటో, మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. అత్తా అత్తా సర్లే మాట్లాడితే పోయేదేముంది. హలో అమ్మా, బావా నేను బావా పద్మావతిని. ఎక్కడున్నావు బావా? ఎలా ఉన్నావు బావా? నీ గొంతు విని ఎన్ని రోజులైంది. ఎప్పుడొస్తావు? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను బావా. నీ ఫోన్ నంబర్, నీ అడ్రస్ అడుగుతుంటే అత్తయ్య మావయ్య ఇవ్వట్లేదు బావా. ఫోన్ లైన్ లో వెంకీ ఉన్నాడండి. పద్మావతి మాట్లాడేసిందండి. గొప్ప పని చేసావులే. పద పద. అయ్యో, మాట్లాడవేంటి బావా? పద్దు, ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? బావా, వెంకటేశ్వర్లు బావతో మాట్లాడుతున్నానత్త. హలో, నేను ఎల్ఐసి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ బావని కాదండి, నా పేరు సంతోష్. ఎల్ఐసి ఆఫీస్ నుంచా? అవునండి. మరి అమ్మా అని పిలిచారు? పెద్దవారిని అమ్మ అని పిలిస్తే తప్పే ఉందండి. అమ్మా మాట్లాడవేంటని చనువుగా అడిగారు. అంటే మేడం వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి అలా అన్నానండి. నిజంగా మీరు ఎల్ఐసి ఆఫీస్ నుంచేనా? అవునండి. ఒకసారి మేడం గారికి గాని సార్కి గాని ఫోన్ ఇవ్వరండి. ఇస్తున్నాను. హలో, సడన్ గా తన ఫోన్ మాట్లాడింది ఏంటమ్మా? అవునవును.
నేనేం నోరు జారలేదు. నా పేరు సంతోష్ అని చెప్పి తప్పించుకున్నాను. మీరు కూడా జాగ్రత్తగా మేనేజ్ చేయండి. అలాగేనండి తప్పకుండా చేస్తాం. ఉంటాం బాబు. బాయ్ అమ్మా. అమ్మా, ఇంకా నేను బావేమోనని చాలా ఆశపడ్డాను అత్త. గొంతు వినగానే అచ్చం బావ గొంతులానే అనిపించింది. చిన్నప్పటి గొంతు ఇంకా అలాగే ఎందుకుంటుందమ్మా? ఏమో అలా అనిపించింది అంతే. అవును, ఇంతకీ నువ్వెందుకొచ్చావు? ఆ, అమ్మ నీకు కారపూసిమ్మంది, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్ పద్దు. బాయ్ అత్త. బాయ్. కాసేపు ఉండమని చెప్పొచ్చుగా. ఇంట్లో మీ నాన్న ఉంటాడు. మా నాన్న లేరులే గాని. అత్త, నీకో విషయం చెప్పాలి. చెప్పమ్మా. ఆ బ్యాంక్ మేనేజరు చాలా ఓవర్ చేస్తున్నాడు. ఏం చేశాడమ్మా? ఆ, చెప్పడానికి ఇబ్బందిగా ఉంది మావయ్య. మీరు ఇబ్బంది పడేంత తప్పులేం చేస్తున్నాడమ్మా? ఆ, నన్ను అలివేలుని నిన్ను అలివేలి ఎత్తుకున్నాడు మావయ్య. ఎత్తుకున్నాడా? అవును. ఇద్దరిని ఒకేసారి ఎత్తుకోవడానికి వాడేమైనా ఆంజనేయుడా? నువ్వు ఆగు. ఎందుకు ఎత్తుకున్నాడమ్మా? ఆ, ఒకటి కాదులే, చాలా విషయాల్లో చాలా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అబ్బాయి అలా కనిపించటం లేదమ్మా. అందరికంటికి మంచోళ్ళ కనిపిస్తాడు. లేదమ్మా, వాడు మంచోడే. హా, నీకెలా తెలుసు? ఆహా. చూస్తేనే అర్థం అవుతుంది కదా. పిల్లడిది చందమామ లాంటి మొహం, నీకు ఈడు జోడ్లా ఉంటాడు. ఒకవేళ నీకేదైనా నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు కదా. హా, వాడికంత లేదు. వాణ్ణి ఎలాగైనా ఇంట్లోంచి బయటకు పంపించేయాలి. ఆ పని చేయమ్మా, మాకు సంతోషంగా ఉంటుంది. మీకెందుకు సంతోషం? అంటే అది మా మేనకోడలు బాధపడితే మేము బాధపడతాం. మా మేనకోడలు సంతోషిస్తే మేము సంతోషిస్తాం. అంతే కదా, అంతే మరి. సరే, నేను వెళ్తాను. ఉండు, అన్నీ లేడన్నావు కదా. వెళ్తానులే అత్త. వెంకి గొంతు వినగానే తను గంగలా పొంగిపోయిందండి. పద్మావతంతా వదిన పోలికే. నేనంటే నీకు ఇష్టమా పద్దు? ఇలా ముద్దుగా పిలిచే బావంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చూపించు. నేనంటే నీకెంత ఇష్టమో అప్పుడు నాకు తెలుస్తుంది. చెలిమి చుక్కై